వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్న వేళ తాజాగా రిలీజ్ అయిన రజనీ వంతు వచ్చింది. అయితే ఒక క్వారీ యజమాని నుంచి ఆమె ఎంత వసూలు చేశారు, అసలు పిఏ వాటా ఎంత, ఐపీఎస్ అధికారి నొక్కిందెంత, ఇప్పుడు చూద్దాం. 2 కోట్ల లంచం కేసులో విడుదల రజనీ. రజనీ పిఏ ఐపీఎస్ జాష్వా తలో 10 లక్షలు. అడిగినంత ఇస్తారా లేక 50 కోట్లు చెల్లిస్తారా? శ్రీ లక్ష్మీ బాలాజీ క్వారీని బెదిరించి మరీ వసూళ్లు. రజనీ తదితరులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. మాజీ మంత్రి విడుదల రజనీ మెడకు ఉచ్చు బిగిసింది. చిల్కలూరిపేటలో క్వారీ యజమాని బెదిరించి 2 కోట్లు తీసుకున్నారని ప్రభుత్వానికి నివేదికిచ్చారు గుంటూరు జిల్లా విజిలెన్స్ అధికారులు. ఐపీఎస్ అధికారి జాష్వా, రజనీ పిఏలు చెరో 10 లక్షలు చొప్పున తీసుకున్నారని పేర్కొన్నారు. 2 కోట్లిస్తారా లేక 50 కోట్లు జరిమానా కడతారా అంటూ నాటి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ జాష్వా బెదిరించారని నివేదికలో పేర్కొన్నారు ప్రస్తుత విజిలెన్స్ ఎస్పీ. వీరందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది విజిలెన్స్ కమిటీ. రెండు 2020లో శ్రీ లక్ష్మీ బాలాజీ క్వారీ తనిఖీకి వెళ్లిన అధికారులు అదే రోజు ఉదయం ఎమ్మెల్యే పిఈ రామకృష్ణ పిలుస్తున్నారంటూ క్రషర్కి వెళ్లినట్లు నివేదికలో పేర్కొన్నారు అధికారులు. దీంతో మాజీ మంత్రి విడుదల రజనీతో సహా మరో 4గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. నాటి గుంటూరు జిల్లా ఆర్వీఈఓగా ఉన్న పల్లె జాష్వా క్రషర్లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ అనేక అవకతవకలున్నాయని 50 కోట్లు జరిమానా కట్టాలని బెదిరించారు. కొన్నాళ్ల తర్వాత ఫోన్ చేసి విడుదల రజనీ చెప్పినట్టు చేస్తారా లేదా 50 కోట్లు కడతారా లేక క్రషర్ సీజ్ చేయమంటారా అంటూ బెదిరించారు. కొన్నాళ్ల తర్వాత క్రషర్ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకున్న జాష్వా త్వరగా సెటిల్ చేసుకోమంటూ హెచ్చరించినట్టు సమాచారం. జాష్వా నుంచి ఒత్తిడి పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాము వారడిగినంత డబ్బు చెల్లించాల్సి వచ్చిందని అంటున్నారు క్రషర్ యజమానులు. విడుదల రజనీకి 2 కోట్లు, జాష్వాకు 10 లక్షలు, రజనీ పిఏకు 10 లక్షలు క్వారీ యజమానులు ఇచ్చినట్లు గుర్తించారు విజిలెన్స్ అధికారులు. ఈ విషయం ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెడతామని, వ్యాపారం మూయించేస్తామని బెదిరించి మరీ డబ్బు వసూలు చేశారు. ఇది అధికార దుర్వినియోగమే కాబట్టి వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫారసు చేసింది విజిలెన్స్ డిపార్ట్మెంట్. దీన్ని బట్టి చూస్తుంటే వరుస కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ నేతల లిస్టులో విడుదల రజనీ సైతం వచ్చి చేరేలా ఉన్నారు.